కుంతీదేవిని పాండురాజు గారు ఆదేశించాడు. ఇప్పుడు సమస్త లోకములకు కూడా ప్రాణాన్ని ఇచ్చేటటువంటి వాడు వాయుదేవుడు. ఆయన వలన విపరీతమైనటువంటి బలము కలిగినటువంటి వ్యక్తిని కొడుకుగా పొందు. కాబట్టి అటువంటి పిల్లవాడిని పొందడం కోసం నువ్వు వాయుదేవుణ్ణి ఉపాసన చేయాలి. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, మళ్ళీ కుంతీదేవి జీవితం చిగర్చి మంచి కొడుకులు. తనకే తెలుసా మంత్రం, మాద్రికి తెలియదు. తోడికోడలు వచ్చినా పక్కన ఇంకో భార్య పాండురాజు గారి కన్నా మాద్రి కన్నా తనకో మార్క్ ఎక్కువ ఉంది. పాండురాజుని తండ్రి చేసింది కుంతి. ఇప్పుడు అక్కడున్న గాంధారి కన్నా తనే ఐశ్వర్యవంతురాలు. ఎందుకంటే ఏడాది ముందు కొడుకుట్టాడు రాజ్యానికి ఉత్తరాధికారి, రాజమాత. కాబోయే రాజు తనే. యమరాజ్య పట్టాభిషేకం ధర్మరాజు గారికి తెలుసు. కాబట్టి మళ్ళీ చిగర్చింది. మనుష్య జీవితంలో వెంటనే చీకటి వెలుగులు ఎలా ఉంటాయో చూద్దరు కానీ ఎంత చిత్రంగా మారిపోతుందో మళ్ళీ. ఇప్పుడు ఆయన అన్నాడు,